వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా అల్వాల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి. కేంద్ర మంత్రి ఈటెల రాజేంద్ర కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆల్వాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్లతో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కృషి చేశారన్నారు. నాడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టే దుస్థితి నుంచి నేడు వాటిని లాభాల బాటలో నడిపే పరిస్థితికి కారణం ఎన్డీఏ ప్రభుత్వమని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కేంద్రం ప్రభుత్వంపై బురద జల్లే వ్యవహారం మానుకోవాలని హితవు పలికారు. ఇవాళ మీరు కొంపల్లి సైన్ కడుతున్నారు, మీకు తెలుసు. ఆ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వ నిధులని 100% 950 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులు కడుతున్నాయి అప్ టు మేడ్చల్ దాకా. సేమ్ మీకు మొన్న గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు ఆరాం గారి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు. అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినాయి. ఒకటి మొన్న ఓపెన్ చేసి కిషన్ గారి దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే 100%. రేపు ఏ కాంట్రాక్టర్ అయితే సతాయిస్తున్నాడో ఉప్పల్ అది కూడా అయిపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలిమినాది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. బిహెచ్ఎల్ సైడ్ కడుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే మా ప్రభుత్వమా కాదా? వీళ్ళు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు మా జాగీరు మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, ఏ పార్టీ వాడైనా కానీ మా పార్టీ కార్యకర్తల దగ్గర రావాల్సిందే, బతిలాడుకోవాల్సిందే. వాడు అంటాడు మా కాళ్ళ పట్టుకుని తోడు వాడు అంటాడు. వాడు వీడు అయ్యే జాగీర్ లెక్క. కానీ మోడీ గారి పాలసీ రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. ఇది మోడీ గారి పాలసీ. మా ప్రభుత్వం ఉందా లేదా కంటే కూడా భారతదేశంలో పౌరులకి సౌకర్యం కల్పించడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ అందుకే తెచ్చారు. పెరిగిన జనాభాకి అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్కి తగ్గట్టుగా రాష్ట్రాలు ప్రభుత్వాలు స్పందిస్తలేవు. డబ్బులు లేకపోవడం వలన, అసలు చేయలేకపోవడం వలన, కన్సర్న్ పెట్టకపోవడం వలన, ఏ కారణాల వలన అయితలేమని చెప్పి ఇవాళ కేంద్రం ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం నగరాల గురించి ఆలోచించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉన్నది మాత్రం ఆ పని చేస్తుంది. కానీ మూసి ప్రచారం మాత్రం అంటారు. ఇవన్నీ మినిమం మీరు ఎక్కడైనా కూడా కుప్పలా పోతే ఏడుస్తారు వాళ్ళు. మీరు ఇంతకుముందు చెప్పిన మరో మీరు పోయినండి అక్కడ 30 ఏళ్ళుగా సమస్య ఉందని తెలుస్తుంది. మీకు ఇక్కడ జొన్నల పంట ఇదంతా పోయించినామన్నా పోతే అన్ని ఒడ్డలు కొట్టినటువంటి గుంతలలో వదిలిపెట్టిన డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అసలు శివారు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి, మురికి కుప్పాలుగా ఉన్నాయి. పేరుకు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు కూడా అధ్వానం ఉంటాయి. అనేక రైల్వే లైన్లకి, రైల్వే ఆస్తులకి, రైల్వే ఆఫీసులకి నిలయం. ఈవెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయినా, సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం ఆఫీస్ నుంచి మొదలుపెట్టి దాని వెనుక మొత్తం కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు రైల్వే క్వార్టర్స్ కావచ్చు, రైల్వే రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, రైల్వే వర్క్షాప్స్ కావచ్చు, దాని నిలయంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో వట్టి రైల్వే స్టేషన్లు లైన్లు బయట ఉంటాయి, మిగతా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సబ్మిట్ అయిన తర్వాత ఈ రైల్వే సమస్యల మీద 1-2 సార్లు జిఎం పరిధిలో రివ్యూ పెట్టుకొని ప్రజలు ఏ సమస్యలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాటి అన్నింటి సార్ట్అవుట్ చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి రివ్యూ పెట్టుకొని నేను రైల్వే కేంద్ర మంత్రి వర్గంతో
స్వయంగా రివ్యూలు పెట్టుకొని రైల్వే రైల్వే బోర్డు చైర్మన్ గారితో రివ్యూలు పెట్టుకొని స్వయంగా పార్లమెంట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తి అన్ని సమస్యల్ని ఒకసారి ప్రస్తావించడం జరిగింది. దాని మీద నేను మొట్టమొదటిగా కోరిన మాట ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కుదిరేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇయ్యదనుకొని మాత్రమే మీరు చేయడానికి ముందుకు రావాలని చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి రైల్వే మంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకపోయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కోసం శాంక్షన్ అయ్యి ఎదురు చూసే ప్రాజెక్టు కూడా 100% రైల్వే డిపార్ట్మెంటే మొత్తం ఖర్చు పెడుతుందని చెప్పి మరొక ఆదేశం ఇచ్చారు. దాని మీద మళ్ళీ డిఆర్ఎం సికింద్రాబాద్, డిఆర్ఎం హైదరాబాద్ వాళ్ళ ఆఫీసులో స్వయంగా మళ్ళీ మీటింగ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే అధికారులు మళ్ళీ మేము మా ప్రజాప్రతినిధులు రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మేము ఇవ్వలేము, మీరే 100% డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పుకోండి. ఒక్కటి మాత్రం తుర్కపల్లి అనుకుంటారు, బొల్లారం అవతల తుర్కపల్లి ఉంటుంది, అక్కడ ఒక దగ్గర మాత్రం ఆల్రెడీ మేము కూడా డబ్బులు శాంక్షన్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఒక్కదాన్ని మేమే పే చేస్తామని చెప్పారు. మిగతా అన్నీ కూడా మీరే టేకప్ చేయమని చెప్పినప్పుడు నేను మళ్ళీ రైల్వే బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టి మళ్ళీ రైల్వే మంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టి కొన్ని శాంక్షన్ తెచ్చారు. దాంట్లో తుర్కపల్లి, ఇప్పుడు నేను చెప్పిన తుర్కపల్లి అది రేపో మాపో పని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు రెండవది క్రానిక్ ఇష్యూ 1996లో ఆర్ఓబి శాంక్షన్ కాబడ్డది. ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ పక్కపట్టి ఒక ₹36 కోట్ల కంపన్సేషన్ కూడా ఇవ్వబడ్డది. నా పేపర్లు ఉన్నాయి. 36 లక్షలు, ₹36 లక్షల కంపన్సేషన్ పే చేయబడి 1996 అంటే ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుంది అంటే 30 ఏళ్ల క్రితం శాంక్షన్ కాబట్టి కంపన్సేషన్ కూడా ఇవ్వబడి ఇంతవరకు కట్టకుండా ఆ ప్రాంత ప్రజలకు ఎంత వేదన దుఃఖం మిగిలిందో మనకు అర్థం కావాలి. దాని మీద మేమన్నాం, ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఇప్పుడు కూలగొట్టడం సాధ్యమైనది కాదు కాబట్టి కంపన్సేషన్ ముట్టినప్పటికి కూడా ఆర్యూబీ కింద కన్వర్ట్ చేసి ఇవ్వమని చెప్తే వాళ్ళు ఆర్యూబీ కింద కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. దాన్ని కూడా అతి త్వరలోనే శిలాపలకం వేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తాను. కొత్త నగరమైన తేడా లేకుండా, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆ వ్యత్యాసం లేకుండా, ఆ డిస్పారిటీ లేకుండా ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నైతే రైల్వే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరలోనే దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే టోటల్ ఇంపాక్ట్ వచ్చినట్టుగా, ఇంతకుముందులాగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేక సమస్యలతో ఎట్లా సతమతమైందో అట్లాంటివి ఏం లేకుండా వితిన్ 2.5 years లోపల నేను చెప్పిన రైల్వే స్టేషన్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, మనుషులు దాటడానికి అక్కడక్కడ స్కూటర్లు అయినా కనీసం పోవడానికి ఆటోలు పోయేటువంటి వాటికి కూడా ప్లాన్ చేసి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే సంవత్సరం కూడా కాలేదు, సంవత్సరం కాకముందే ఇవాళ బీజేపీ అయితే ఏం చేస్తారు, బీజేపీ కొట్టేస్తే ఏం చేస్తారు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తారంటే ఒక ఇట్లా అంటే నీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తాం. ఒక్కొక్క ఆర్యూబీ కట్టాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం చూస్తే ఎప్పుడో డిపార్ట్మెంట్ వాళ్ళు రైలు వేసినప్పుడు కట్టే తప్ప వీళ్ళు శాంక్షన్ తక్కువ. ఇవాళ లోతుకుంటా ఉంది, వాళ్ళు వేసుకుంటూ పోయింది, మన సొంతం కట్టింది కాదు. అందువల్ల ఇవన్నీ కూడా చేస్తాం. అట్లనే వరంగల్ హైవే, నేషనల్ హైవే వరంగల్ మీకు తెలుసు, అక్కడ వాళ్ళు కట్టుకుంటూ పోతున్నప్పుడు మరి ఎట్లా ఎస్టిమేటేషన్లో ఏం చేసేది తెలియదు కానీ విపరీతంగా యాక్సిడెంట్స్ అయితే ఎన్టీపీసీ చౌరస్తా మీకు రింగ్ రోడ్ ముందు ఇటు సిటీ వైపు ఎన్టీపీసీ చౌరస్తా ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు చచ్చిపోయారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు బాగుంటాయి, క్రాస్ అవుతూ అనేక మంది చచ్చిపోయారు. అదేవిధంగా మీరు రింగు దిగుతారు, గడ్కరీ దగ్గర రింగు దిగితే అక్కడ చౌరస్తా ఉంటుంది, దిగగానే చౌరస్తా ఉంటుంది. ఎంతమంది చచ్చిపోతారో మీరు చూసి అది మధ్య పోలీసులు పెట్టి కొంత కంట్రోల్ చేసి ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంచెం దూరం పోగానే మైసమ్మ గుట్ట అంటారు, కొంచెం ముందుకు పోగానే
అక్కడ కూడా పెద్ద ఎత్తున చచ్చిపోతున్నారు. ఆ తర్వాత ఔషాపురం ఉంటుంది. అంటే ఈ 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 10ల సంఖ్యలో ఇవాళ యాక్సిడెంట్స్ చచ్చిపోయాయి. దాని మీద నేను పార్లమెంట్ మీద మాట్లాడాను. అయ్యా మీరు నేషనల్ హైవేస్ వేసిండ్రు, కానీ ఎందుకో ఇవి విస్మరించిండ్రు, దానివల్ల అసలు చచ్చిపోతారు, అది మృత్యు కుహారాలుగా మారిపోయినాయి అని చెప్పి నేను 2-3 సార్లు పార్లమెంట్లో స్వయంగా మాట్లాడితే వెంటనే 102 కోట్ల రూపాయలతో ఈ 4 చౌరస్తాలలో ఇవాళ వాళ్ళు బ్రిడ్జెస్ కట్టబోతున్నారు. అవి టెండర్లు అయిపోతున్నాయి. వాటి బ్రిడ్జెస్ కట్టబోతున్నారు. ఆ జీవోలు కూడా నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. అట్లనే ఎల్బీనగర్లో కూడా హైవే విస్తరణ జరుగుతుంది. మీకు ఐడియా ఉండాలి. 650 కోట్ల రూపాయలతోటి గడ్కరీ గారు ఇది బాగా కంజెషన్ అయిపోయింది, కొంత దూరం సిటీ దాటించే వరకైనా పెట్టాలంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజలంతా సార్ మీరు వేస్తున్నారు బాగానే ఉంది, కానీ మళ్ళీ క్రాసింగ్ ధర కష్టమవుతుందని చెప్తే ఒక 260 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ కోసం ఇప్పించడం. కానీ అక్కడ దానికి కూడా ఇంకా కొంత హడిస్తుంది. మా ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ నిర్మించినప్పుడు ఈ మళ్ళీ క్రాసింగ్ దగ్గర జరిగేటువంటి ఈ యాక్సిడెంట్స్ నివారణ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా ఇలా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైల్వేస్ విషయంలో కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక్కడనే ఉన్నాయి. మీరు మొత్తం ఇవాళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవాళ సిఎస్ఐఆర్ కింద ఇక్కడ టానాకల్ నుండి 3 సంస్థలు కావచ్చు, ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అది ఎన్ఎఫ్సి రూపంలో కావచ్చు, హెచ్ఏఎల్ రూపంలో కావచ్చు, అది హెచ్ఎంటీ రూపంలో కావచ్చు, ఐడిపిఎల్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప పారిశ్రామిక కేంద్రాలుగా వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉన్న విషయం మీకు తెలుసు. దానికి ఎవరు పెద్ద పట్టించుకున్న పాపాలు పోలే. నేను కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ దాంట్లో నేను మెంబర్ ఉంటే మా పార్లమెంట్ బృందాన్ని తీసుకొచ్చింది. ఇంత గొప్ప 800 పైచలకు ఎకరాలు కలిగి ఒక 30-40 వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఈ సంస్థ ఒకప్పుడు దేశానికి ఆదర్శవంతంగా ఉండేది. మందులకు క్వాలిటీకి కానీ మందుల ధరలకు పెద్దన్న పాత్ర పోషించే ఐడిపిఎల్ దాన్ని కథం పట్టించిండ్రు. ఇవన్నీ చెప్పి మొత్తం చూసి దాన్ని కొంత ఎట్లయితే ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో ఎట్లయితే 6,300 కోట్ల రూపాయలు పెట్టి 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసిండో, ఇవాళ జనౌషధి కేంద్రాలు అయితే పెడతా ఉందో మోడీ గారి నాయకత్వంలో పేదవాళ్లకు సరసమైన నాణ్యమైన మందులు అందించాలని సంకల్పం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సౌత్ ఇండియాకు సప్లై చేసేటువంటి దానిగా దీన్ని వాడే ప్రయత్నం చేయండి. కనీసం ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి మేము కోరినాం. ఆ ప్రయత్నం తప్పకుండా కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే తప్ప మరో మార్గం లేదనేటువంటి స్థాయి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ నవరత్నాలు పేట ఎట్లా ముందుకు పోతున్నామో, ఎట్లా మూతపడే వాటిని కొంత మనం తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మీరు చూసిండ్రు అనేక రక్షణ రంగ పరికరాల ఉత్పత్తికి హైదరాబాద్ కేంద్ర బిందువు కాపాడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ అంత గొప్ప వైభవాన్ని అంత గొప్ప పాత్రని పోషించుకుంది. కాబట్టి మరోసారి ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో నేను హెచ్ఏఎల్ పోయి వచ్చిన, మీకు ఏం కావాలి, మీకు ఏం చేస్తే మీకు కొంత లాభం అవుతుంది, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ మల్కాజిగిరి ప్రజలు మా మీద ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకం తగ్గట్టుగా మా శక్తి మేరకు పనిచేసి కొంత చేస్తా ఉన్నాం. కాకపోతే అవి అనుభవించినప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రాక్టికల్గా అనుభవించడం మాత్రమే ఆ స్కూల్లోకి వస్తారు. కాబట్టి త్వరలోనే అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మేము కూడా ఇంతకు మా మనవాడి గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు, రోడ్ల వ్యవస్థలు, తాగే నీళ్ళ వ్యవస్థలు, ఈవెన్ మోస్ట్ మల్కాజిగిరి ఇది నథింగ్ బట్ న్యూలీ ఎక్స్పాండ్ ఏరియా. ఇవాళ అక్కడ ఉన్న సమస్యలు ఎక్కడ లేవు, లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు, తాగే నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అసలు ఎంత దీనంగా లేవు. మేము మొన్న 2 సార్లు నేను చేయించాం. మేము ఎంపీలమైనప్పటికీ కూడా మాకు ప్రజల సమస్యలు పరిష్కారం అయితే సంతోషపడతాం. కాబట్టి
మా క్షేత్రం కాకపోయినా కూడా మేము స్వయంగా పోయి 2 సార్లు, అంతకుముందు ఒకసారి ప్రస్తావించి వచ్చినాం, మొన్న కూడా ప్రస్తావించి వచ్చినాం. ఆ డిబేట్ అంతా మీరు చూసిండ్రు. దాంట్లో చలనం వచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఇలా డ్రైనేజ్ వ్యవస్థ, ఎక్కడెక్కడైతే వరదలు వస్తా ఉన్నాయో అలాంటి వ్యవస్థలు కూడా సాల్వ్ అవుతున్నాయి. మన ఒక పెద్ద ఇష్యూ పరిష్కరించి వచ్చాం. ఇక్కడ విమాన నగరం ఉంటుంది. మీకు హైదరాబాద్ మొత్తంలో మొట్టమొదటిగా వరదలు వచ్చే ప్రాంతం ఏదంటే బేగంపేట ప్రాంతం ఉంది. మీరు చూడలేదు, ఫస్ట్ రాగానే వచ్చేస్తుంది విమాన నగరం అంటారు. అక్కడ 40 ఫీట్ల కాలువ పైనుంచి వస్తుంది, అట్నుంచి ఇది మన సూరారం చెరువు, వీరాల చెరువు వస్తుంది. ఇంకొక 40 ఫీట్ల విడుతుతో వచ్చే ఇంకో కాలువ వస్తాయి. ఇటు వచ్చి 2 కాలువలు వచ్చి కొంచెం ముందు పోవాలంటే 15 ఫీట్లకి వెళ్ళి పోవాలి. అంటే 40 ఫీట్లది ఒకవైపు, 40 ఫీట్లది ఒకవైపు, 80 ఫీట్ల కాలువ కావాలి. కానీ 80 ఫీట్ల వల్ల 15 ఫీట్లే ఉంది. మొత్తం ఆక్రమించుకున్నారు. నేను 6 నెలలుగా కొట్లాడాను. మొన్న మొత్తం స్ట్రక్చర్స్ అన్నీ మనం పడగొట్టి, ఏ కాలువ అయితే ఎంత నీళ్ళైతే తీసుకొస్తుందో ఆ నీళ్లు అడ్డులు కాకుండా ఆగకుండా ఉండేటువంటి దానికి మొన్ననే ఒక 4 రోజుల క్రితం పోయి కొట్టించడం. అది కూడా త్వరలో చేయబోతున్నాం. కుత్బుల్లాపూర్లో, ఎల్బీ నగర్లో, మల్కాజ్గిరిలో నేను ఒక చెప్తాను, పరిశీలన నంబరు మీ దగ్గరనే ఉంటుంది. మౌలాలిలో రాజ్యలక్ష్మి గారు ఇటువైపు ఉంటారు, సునీత గారు అటువైపు ఉంటారు. ఇద్దరి మధ్యలో ఒక కాలనీ ఉంటుంది. అంటే అది రాజ్యలక్ష్మిలో వస్తుంది. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కాలనీ అది. మీరు పోయి చూడొచ్చు కూడా. ఆ ఇళ్లకు స్కూటర్లు పోవడానికి గేట్లు ఉండవు, కార్లు పోవడానికి గేట్లు ఉండవు. చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. 4 మెట్లు 5 మెట్లు కట్టుకోవాలి. మళ్ళీ 5 మెట్లు 4 మెట్లు కిందికి దిగడానికి కట్టుకోవాలి. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ స్కూటర్లున్నా కారున్నా బయట ఎక్కడో పెట్టి మనుషులుగా వచ్చి గోడ దూకి మళ్ళీ పోవాలి ఇంటికి తప్ప అట్లా పరిస్థితి లేదు. నేను ఏంటి అంటే, సరే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఇది మునిగిపోతుంది. ఈ మునిగిపోయే ప్రాంతం చాలామంది దిక్కుమాల పరిస్థితి ఎదుర్కోలేక వెళ్ళిపోయిన ఉన్నారు. కొంతమంది దిక్కులేని వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము పోయి మొన్న కొంత ఏంది ఇది అని చెప్పి, అదేవిధంగా ఇక్కడ మనం కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్ళి జయశంకర్ సార్ విగ్రహం దగ్గరికి పోతున్నప్పుడు జనప్రియ రోడ్ అంటారు. దాన్ని జనప్రియ రోడ్ అంటారు. మిగతా ఇటు పక్కకు ఒక సిగ్నల్ ఉంటుంది, అటు పక్క ఒక సిగ్నల్ ఉంటుంది. ఒక వెహికల్ రావాలి, ఒక వెహికల్ పోవాలి. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మొన్న శాంక్షన్ చేసినాం. అదే 6.6 crores, 6.6 కోట్ల రూపాయలతోటి దాన్ని శాంక్షన్ తీసుకున్నాం. ఇది ఒక డివిజన్. ఇవాళ మేడ్చల్ ఒక ఆర్యూబీ రాకముందే కన్స్ట్రక్షన్ అవుతుండే, కానీ నేరో ఆర్యూబీగా ఉంటే దాన్ని కొంచెం విడ్త్ పెంచిచ్చి అదనపు నిధులు ఇచ్చి, రేపు రైలు పట్టాల అవతల కూడా పెద్ద ఎత్తున టౌన్ డెవలప్ కాబోతుంది కాబట్టి మీరు 2 లేన్లు ఇవ్వాలని చెప్పి అక్కడ అడిషనల్గా చేయించడం. గౌడవెల్లి దగ్గర కూడా ఒక ఆర్యూబీ అంతకుముందు శాంక్షన్ అయింది, కానీ సింగిల్ లేన్ శాంక్షన్ అయింది. మేమన్నా చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి, ఇంకా ఎన్నికట్ లెక్క ఇంకా సింగిల్ ఎందుకు పెట్టామని చెప్పి దానికి కూడా డబుల్ లేన్ ఆర్యూబీల కోసం పూర్తి స్థాయిలో అడిషనల్ డబ్బులు కూడా ఇప్పించాలి, కూడా పూర్తి చేయించబోతున్నాం. ఒకటి పూర్తయింది, ఒకటి పూర్తి చేయించబోతున్నాం. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గుళ్ళపోచంపల్లి కూడా గతంలో ఒక ఆర్యూబీ శాంక్షన్, కానీ ల్యాండ్ అక్విజిషన్ కాకపోవడం వల్ల దాన్ని ఎవరు పట్టించుకున్న పోతారు. ఆ ల్యాండ్ అక్విజిషన్ డబ్బుని కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంటే ఇప్పించి దాన్ని కూడా కొంత సగం పూర్తయింది, ఇంకా సగం ఆయన కూడా పూర్తి చేయబోతున్నాం. గుళ్ళపోచంపల్లి కాడ అక్కడ గేట్ లేదు. వాస్తవంగా గేట్ ఉంటేనే వాళ్ళు ఆర్యూబీలు ఇస్తారు రైల్వే డిపార్ట్మెంట్, మీకు తెలుసు. అయినా సిటీ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక ఆర్యూబీని మేము శాంక్షన్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఇటు వస్తున్నప్పుడు ఈ రైల్వే లైన్ చూసి అంతకుముందు కింద ట్రాఫిక్ లేకుండే. ఈ మధ్యకాలంలో రైళ్ళ స్పీడ్ పెరిగింది, రైళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. దాంతో బాగా ఇక్కట్లు పడుతున్నాం. ఇక్కడ ఒక ఆర్యూబీ కోసం పెడితే ఇక వద్దు, మాకు ఆర్యూబీ సరిపోతుందని మేము ఇక్కడ ఒక ఆర్యూబీని కూడా ఇప్పుడు శాంక్షన్ చేసుకుంటున్నాం. ఆ జీవో మీకు ఇవ్వబోతాం. ఇది దాటిన తర్వాత ఇంకొకటికి ఇక్కడ అంతకుముందు నీళ్లు పోతాయి, అంత డ్రైనేజ్ వాటర్ పోతుంది, అక్కడి నుంచి స్కూటర్లు పోయేటువంటి ఉండే. ఆర్ఓబి పెడతా అంటే వద్దని చెప్పినాం, ఎందుకంటే పెద్ద ఎత్తున స్ట్రక్చర్స్ పెట్టారు కాబట్టి. అక్కడ కూడా డబుల్ లేన్
ఆర్యూబీ కోసం ప్లాన్ చేస్తే అక్కడ వాటర్ పైప్ లైన్ అడ్డం వచ్చింది. దాన్ని కొద్దిగా ఓవర్క్ చేసి అక్కడ కూడా త్వరలోనే ఒక ఆర్యూబీ రేపు అది మేము ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. అక్కడే వాజ్పేయి నగర్ నేరడిమేడి దగ్గర ఉంటుంది, తెలుసు, ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటుంది. అక్కడ గతంలో శాంక్షన్ అయింది, శిలాఫలకం వేసి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా ఎస్టిమేట్ వేయించి వాజ్పేయి నగర్ కూడా శాంక్షన్ జీవో మీకు ఇస్తాం. అక్కడ ఒకటి నేరడిమెట్ అది దాటిన తర్వాత నేరడిమెట్ 2, ఇది నేరడిమెట్ 1, అది నెంబర్ 2, అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేశాం. ఇంకొక రైల్వే స్టేషన్, ఎంఎంటీ రైల్వే స్టేషన్ కూడా అక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా రైల్వే అధికారులు అంగీకరించి సూత్రప్రాయంగా దాన్ని కూడా మేము చేయబోతున్నాం. అట్లనే మనకు గౌతమ్ నగర్లో కూడా చాలా రోజులు అసలు, కానీ ఇంతవరకు కాలేదు. ఆ గౌతమి నగర్లో కూడా ఆర్ఓబి స్ట్రక్చర్స్ బాగా పోతున్నాయి కాబట్టి ఆర్యూబీ కోసం మళ్ళీ రీఅలైన్ చేసుకొని రీఎస్టిమేట్ వేసి దాన్ని కూడా చేయబోతున్నాం. నేను ఫతేనగర్ పోయినా, ఫతేనగర్ బ్రిడ్జ్ ఉంది, మీకు ఐడియా ఉండాలి, బాలనగర్ ఫతేనగర్. మన వర్షాలకు కూలిపోయింది, అటుపక్క ఇటుపక్క మెట్లు కూలిపోతే మీకు తెలుసు, ఆ మెట్లు వేరే వాళ్ళ పడి మొత్తం కాళ్ళని రుజురుజు అయిపోయినాయి. నేను ఇన్స్పెక్షన్ కోసం పోతే వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే సార్ మీకు ప్రత్యామ్నాయ మార్గం చూపించమని చెప్పి నేను మీరు చూసినట్టుంది వెంటనే తెల్లారే సికింద్రాబాద్ డిఆర్ఎం దగ్గర మీటింగ్ పెట్టి హైదరాబాద్ నగరంలో ఇవాళ బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఒకటి, రెండోది ప్రజలు కూడా ఇంత దూరం ఎక్కడ నడిచిపోతామని చెప్పి పట్టాల మీద దాటే పరిస్థితి ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో రైళ్ల స్పీడ్ తెలవక కొంత, రెండోది రైల్వే ఫ్రీక్వెన్సీ పెరిగి కొంత విపరీతంగా చనిపోతూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ క్రాసింగ్లు ఎక్కడైతే ఉన్నాయో, అనాథరైజ్ క్రాసింగ్ ఎక్కడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అట్లాంటి వాటిల్లో మనకు పెద్ద ఎత్తున ఆర్యూబీ లాంటివి కాకుండా, మనకు పెద్ద ఎత్తున లారీలు పోవాలి, బస్సులు పోవాలనే పద్ధతి కాకుండా మనుషులు క్రాస్ కావడానికి కూడా ఎన్ని దిక్కుల 50 దిక్కుల వీలైతే 100 దిక్కుల వీలైతే మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్తే రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా నేను మాట్లాడిన మాట కూడా మీకు పంపిస్తాం. జిహెచ్ఎంసీ వాళ్ళు అన్న మాట ఏంటంటే మనకు డబ్బులు లేవు, మీరు కొంత ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పిండు. హైదరాబాద్ మొత్తం ఒక మల్కాయే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రైల్వే పట్టాలు దాటుకుని చనిపోతున్నారో పేదలు, అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా ఎన్నైతే అన్ని కిందికెళ్ళి ఆర్యూబీలు పెట్టుకున్నాం, పైన గల్లేమో ఫోటో బిల్డ్ చేసి పెట్టుకొని ఈ ప్రమాదాల నివారణ, రైల్వే యాక్సిడెంట్ నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పినట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు తెలుసు ఎన్నడూ లేనంత గొప్పగా నిధులు ఇచ్చి పనిచేస్తూ ఉంది. ఇవాళ మేడ్చల్ రైల్వే స్టేషన్ ఒక 25-30 కోట్లు, ఇవాళ మల్కాయి రైల్వే స్టేషన్, అమృత్ స్టేషన్ల కింద 2 మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మీరు చూసి చెర్లపల్లిలో ఒకటి కట్టుకున్నాం, సికింద్రాబాద్లో కట్టుకోబోతుంది, అలాగే పూర్తి స్థాయిలో వస్తుంది, కాచిగూడ నాంపల్లి కూడా పూర్తి కావస్తాం. ఇట్లా రైల్వేల కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే, ఒక హైదరాబాద్ నగరంలో 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది. ఇలా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు, అటుపక్క చేవెళ్ళకి విశ్వేశ్వరరెడ్డి గారు, ఇటుపక్క బీహెచ్ఎల్ దిక్కు రఘునందన్ గారు, ఇక్కడ నేను మల్కాయిలో దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే 5 మంది ఎంపీలలో 4 ఎంపీల మేమే ఉన్నాం.